పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపల్ పరిధిలోని నడికుడి అంజనాపురం కాలనీ వాసులకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆదివారం ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు మంజూరు అయిన వారికి గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి తహసీల్దార్ కరుణ కుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు రోడ్లు వేసి మనం మట్టి తోలిన తర్వాత 2-3 లక్షలు అయింది. అమ్ముకోమాకండి దయచేసి, అదొకటి. మళ్ళీ మీకు రేపు ఎండాకాలంలో తీసుకున్నాక ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. దయచేసి ఎవరు కూడా అమ్మమాకండి. ఇంక భూమి లేదు అక్కడ ఇవ్వడానికి. శివపార్వతి ఇదమ్మా పద్మావతి బండారు అంజనాపురం ఏదైతే 12వ వార్డులో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా బడియరాజులు, కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం. ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం. కానీ ఇంకా సుమారు 50-60 మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీకి ఆనుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు అందరూ కలిసి అక్కడ అన్వేషించి ఒక స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. పట్టాలు ఇవ్వటమే కాదు, ఆ స్థలంలో కొన్ని గుంతలు ఉన్నాయి, దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే బహుశా ఒక నెలలోనే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన ఈ 60 మందికి స్థలాలు బాగు చేయడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎండాకాలంలో అవన్నీ కూడా సదును చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేయగలిగితే వీళ్ళకి ఈరోజు ఏదైతే సెంట్ అక్కడ 1-1.5 ఉందో రేపు 2-3 లక్షలు అవుతుంది. అంతేకాకుండా ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి, ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్టా ఇళ్ళు కూడా వీళ్ళకు శాంక్షన్ అవుతాయి. బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి మరి సమకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ప్రయత్నిస్తున్నామని తెలియ